మాఘమాసంలో ఉపవాసాలు చాలా మంచివంటారు. ఈ ఉపవాసాలు చేసే విధానాలు ఏమైనా ప్రత్యేకంగా ఉన్నాయా? ఉపవాసం అంటే 365 రోజులు మనం పాటించవలసిన ఒక విధి. నిరంతరం ఉపవాసంలో ఉండాలి. ఎల్లప్పుడూ. అదేమిటండి, ఉపవాసం ఎల్లప్పుడూ ఉంటే ప్రత్యక్షంగా ఇప్పుడే కైలాసానికి వెళ్ళిపోతాం కదా. ఎవరో ఒక శంకరాచార్యుల వారు 60 గంటలు మాత్రం ఉపవాసం ఉండి అనంతరం రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ ఆర్ష విజ్ఞానాన్ని ప్రపంచానికి అందించే నిమిత్తమై ఉపవాస దీక్ష విరమించినట్లుగా 60 గంటల అనంతరం ఈనాటి కాలంలో మనం పత్రికలలో చూస్తున్నాం కదా. ఉపవాసం మీరు సంవత్సర కాలం అంతా అంటారేమిటి అంటారేమో, నిజం కూడా ఇది వాస్తవం. ఉపవాసం అంటే అర్థం తెలిస్తే సంవత్సర కాలం, జీవితకాలం ఎల్లప్పుడూ ఉపవాస దీక్షలోనే ఉంటాం మనమంతా కూడా. తెలిస్తే ఏమిటి ఆ తెలియడం? ఉప సమీపే, పరమాత్ముడి ఆలోచనలకు దగ్గరలో వసించుట అంటేనే ఉపవాసం అని అర్థం. సదా ఎల్లప్పుడూ ఉపవాసం చేస్తూ ఉండాలి. 1440 నిమిషాల కాలం ఒక్క రోజులో మనకు పరమాత్ముడు ఇచ్చాడు కదా. ఈ కాలాన్ని వినియోగించి ఈశ్వరా నీవే తప్ప ఇతఃపరం పెరుగన తండ్రి అంటూ శివనామస్మరణ చేస్తూ ఉంటే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ ఉంటే క్రమేణా ఆ వ్యక్తి శివస్వరూపంగానే మనకు కనిపిస్తాడు. చూచే కొద్దీ ఆ మనిషి ముఖంలో కూడా మనకు పరమేశ్వర సాక్షాత్కారం అవుతుంది. ఇది ఎలాగో ఉపవాసం అన్నప్పుడు ఆహారం తీసుకోవడం అనేది నాకు సంబంధించింది కాదు, శరీరానికి సంబంధించింది. నేను శివనామ స్మరణ మాత్రమే చేస్తూ శివనామాన్ని ఆహారంగా స్వీకరిస్తున్నాను అని అనుకోవడమే నిత్య ఉపవాసం. ఇంత జ్ఞానం పొందకంటే పూర్వం మాఘమాసంలోని ఉపవాసాలలో నక్త వ్రతం ప్రత్యేకం. ఉపవాసం ఉదయం తిని రాత్రి తినకుండా ఉండడం నక్తం అని లోకార్థం. లోకంలో ఇదే అర్థం ప్రచారంలో ఉంది. మరొక విధంగా ఉదయం తిని రాత్రి భోజనం చేయడం నక్తం అనగా, ఉదయం తినకుండా రాత్రి భోజనం చేయడం ఏకభుక్తం. వివిధ రూపాలలో ఈ ఉపవాసాలు 4 రకాలలో మనం చూస్తూ ఉంటాం. నక్తం, ఏకభుక్తం, యథాలబ్ధం, ఉపవాసం. ఇందులో ప్రత్యేకమైనది మాఘమాసానికి సంబంధించింది నక్త వ్రతం. సూర్యాస్తమయం కాకంటే పూర్వం 3 నుంచి 4 గంటలు ఈ మధ్య సమయంలో భోజనం చేస్తే దీనికి నక్తం అని పేరు. ఇలా నక్త వ్రతాన్ని పాటించిన వారికి ఉపవాస వ్రతం, సంపూర్ణ ఉపవాస వ్రతం పాటించిన పుణ్యఫలం లభిస్తుంది. మాఘమాసంలో ఈ వ్రతం చేయాలి. మన నీడ మన దేహాన్ని దాటి అవతలికి వెళ్ళేలోగా మనం భోజనం చేయాలి. మిట్ట మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు మన నీడ మన పాదాల కింద పడుతుంది. మిట్ట మధ్యాహ్నం, నడినెత్తి మీద సూర్యుడు అంటూ ఉంటారు. మన నీడ మన పాదాల కింద పడినప్పుడు పితరులను పూజించాలి, శ్రాద్ధకర్మలు ఆచరించాలి. మన నీడ మన వెనక పడుతున్నప్పుడు దేహాన్ని దాటేలోగా భోజనం చేయాలి. 3 గంటల నుంచి 4 గంటలు ఈ మధ్య సమయంలో భోజనం చేస్తే దానికి నిత్య ఉపవాసం అని పేరు. ఇక మళ్ళీ తినక్కర్లేదు రాత్రి, ఇక మళ్ళీ తినకూడదు ఉదయం పూట కూడా. రోజుకి ఒకటేసారి ఒక్క పూట భోజనం చేస్తే యోగీశ్వరుడవుతాడు అంటూ మనకు యోగ శాస్త్రం తెలియజేస్తుంది. ఒక్క పూట భోజనం త్యాగి అలా ఉండగలగడం యోగం. మాఘమాసంలో ఈ వ్రతానికి శ్రీకారం చుట్టాలి. మాఘమాసంలోనే శివదర్శనం, మహాశివరాత్రి పర్వం, మాఘమాసంలోనే సూర్య దర్శనం, రథసప్తమి యోగం. మాఘమాసమే దీక్షలకు ప్రత్యేకం. అందుకే ఈ భోజన దీక్ష నియమంతో కూడుకున్నది కాబట్టి, దేహానికి ఆరోగ్యాన్ని ఇచ్చేది కాబట్టి కూడా ఇలా ఏర్పాటు చేశారు పెద్దలు. ఇది విషయం.